దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో వచ్చి మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజుల్లో యూత్ ఏ విధంగా పాడైపోతున్నారు, వారి కోసము ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా మనల్ని సరి చేయాలనుకుంటున్నారు. ఈ వీడియో అంతా కూడా యవనస్తులకు అంకితము. అనేక మంది ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఈ దినము మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనము రెండవ భాగంలో మనం చూసినట్లయితే, యవ్వనస్తులు తప్పక తుఫ్ఫియోదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యవ్వన కాలంలో అంట యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారంట. అయితే ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని చాలా మంది పోతా ఉంటారు. కానీ యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుతారని దేవుని లేఖనము సెలవిస్తుంది. ఓకే, మనం దేవునిలోకి రానంత సేపు, బైబిల్ చదవనంత సేపు, ఆ దేవుని ప్రేమకు మనం ఆకర్షితులం కానంత వరకు మన జీవితంలో పాపం ఉంటుంది. ఎవరినైనా సరే, అది మీరైనా నేనైనా ఎవరైనా సరే, హృదయం అంతా కూడా పాపంతో నిండి ఉంటుంది. ఎప్పుడైతే అన్ని ప్రేమ కోల్పోయి ప్రేమ వైపు మనం చూస్తామో నూతనము పొందుకుంటాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే యవ్వనస్సు నుంచి పారిపోయిన వ్యక్తిని మనం బైబిల్లో చూడగలం. ఎవరు అంటే యోసేపు. యోసేపు కూడా యవనంతుడే కదా. ఆ యవనస్తుడు ఏ విధంగా కష్టాన్ని అనుభవించాడు, ఏ విధంగా తన ప్రణాళికను యోసేపు పట్ల నెరవేర్చాడు అంటే, యోసేపు తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు. దేవుడు ఆశీర్వదిస్తాడనేటువంటి, దేవుడు శ్రమ పెట్టే దేవుడు మాత్రమే కాదు, అంతకు రెట్టింపుగా ఆశీర్వదించే దేవుడని ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ రోజుల్లో మనం కూడా యవనస్తులైనటువంటి పిల్లలందరూ కూడా దేవుళ్ళో ఉన్నటువంటి పిల్లలు ముఖ్యంగా దేవుడి వైపు చూసే వారిగా ఉండాలి. ఈ లోకం వైపు చూసినంతసేపు నీకు ఈ మాయా స్వరూపమే కనిపిస్తుంది, నటించే మనుషులే కనిపిస్తారు, పైపైన ప్రేమలే నీకు కనిపిస్తాయి. కానీ ఒక్కసారి యేసయ్య ప్రేమ వైపు నువ్వు చూస్తావా? ఆ ప్రేమ నీ కోసం నా కోసం ప్రాణం పెట్టింది. ప్రేమలో సాక్రిఫైస్ ఉండాలి. ప్రేమలో ఆ త్యాగం అనేది మనం చూడగలగాలి. ఈ రోజు మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే, మరి ఆ వ్యక్తి మనల్ని చంపడానికి సిద్ధంగా ఉన్నాడా, లేకపోతే మరి కొన్ని ప్రాబ్లమ్స్ ని బట్టి ఆయన సాక్రిఫైస్ చేసే వ్యక్తిగా ఉన్నాడా? ఈ విధంగా గమనించుకోవాలి. అసలు ప్రేమ అంటేనే సాక్రిఫైస్, త్యాగం. ఆయన తన ప్రాణాన్నే మన కోసము త్యాగం చేశాడు. ఎంతలా అంటే ఆయన ప్రాణం పోయేంతగా మనల్ని ప్రేమించాడు. అది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని చంపదు, బ్రతికిస్తుంది. హల్లెలూయా. మనం బ్రతకాలని, మన పాపంలో నుండి, శాపంలో నుంచి మనము జీవించాలని, ఆయన మనల్ని నిత్య జీవితానికి వారసులుగా చేయాలని ఆయన మన కోసము ప్రాణం పెట్టాడు. ఎవరు పెడతారండి ఈ రోజుల్లో ప్రాణం? ఈ రోజుల్లో ప్రాణాలు తీసేవారే ఉన్నారు, కానీ ప్రాణం పెట్టేవారు ఉన్నారా? ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, ఐ లవ్ యూ చెప్తాడు, నువ్వు రిజెక్ట్ చేస్తావు. ఆ ప్రేమ వెంటనే దేని మీదకి పోతుంది? అతని ఆలోచన యాసిడ్ మీదకి పోతుంది, లేదంటే కత్తుల మీదకి పోతుంది, బ్లేడ్స్ తీసుకొస్తారు, గొంతులు కోసేస్తారు. ఇది ప్రేమ అంటారా? దీనిని అట్రాక్షన్, కామం, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో జరుగుతా ఉన్నాయి. కానీ నిజమైన ప్రేమ మన కోసం ప్రాణం పెట్టింది. ఆ ప్రేమ వైపు మనం చూసినప్పుడు మనం నూతన బలాన్ని పొందుకుంటాం. మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకుంటాము, మనల్ని మనము కాపాడుకోగలుగుతాము. ఈ యొక్క మనుషుల మధ్యలో ఎవరు ఎలా ఉంటున్నారో తెలియని ఈ జనుల మధ్యలో మనం నివసించాలి అంటే ఖచ్చితంగా మనం ఈ లేఖనాలు చదవాలి. మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. వివేచన అనేది దేవుడు మనకిస్తాడు. ఒక వ్యక్తి మన వెంట పడుతున్నాడు అంటే ఖచ్చితంగా అందులో స్వార్థం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి స్వార్థపూరితమైనటువంటి ఈ లోకంలో నుంచి బయటికి రావాలి అంటే యేసయ్య ప్రేమకు మనం దగ్గర కావాలి. ప్రాణం పెట్టిన ప్రేమకు మనము దగ్గర కావాలి. ఒక ఒక ప్రేమ మన కోసం త్యాగం చేసి ప్రాణం పెడితే, మరొక ప్రేమ వారి యొక్క ప్రాణాన్నంతా ధారపోసి మన కోసం ఎండనక వాననక కష్టపడి వారు చదివిస్తా ఉన్నారు. ఆ ప్రేమను మోసం చేస్తా ఉన్నాం.
ప్రాణం పెట్టినటువంటి దేవుని ప్రేమను మనం మోసం చేస్తా ఉన్నాము. మధ్యలో వచ్చినటువంటి ప్రేమ కోసము మన ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నాం. ఓ యువత, ఈ రోజు గ్రహించుకుంటావా? ఏ ప్రేమకు నువ్వు లోబడుతున్నావు? ఏ ప్రేమ కావాలని నువ్వు కోరుకుంటున్నావు? ప్రాణము పెట్టి నిన్ను పోషిస్తున్నటువంటి తల్లిదండ్రుల్ని నీవు మోసం చేస్తున్నావా? జాగ్రత్త. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక ప్రేమలు నీ చుట్టూ, నీవు కొంచెం అందంగా కనిపించి, కొంచెం నీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ బావుంటే నీ చుట్టూ తిరుగుతారు. నీకంటే మంచిగా ఇంకా బెటర్ గా ఉన్న అమ్మాయి దొరికినప్పుడు అటు సైడ్ తన ప్రేమ అనేది మారుతుంది. మారుతున్నటువంటి హృదయానికి నీవు ఎందుకు ఆ విధంగా ఆలోచన కలిగి ఉంటున్నావు? ఎందుకు ఆ వ్యక్తే కావాలని కోరుకుంటున్నావు? ఎందుకు నీ జీవితాన్ని నాశనం వైపు నీవే నడిపించుకుంటున్నావు? ఒకసారి ఆలోచించుకుంటావా? నిజంగా ప్రేమలో త్యాగం ఉందా? నా యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు. ఇది నిజమైన ప్రేమ. ఆయనది అగాపే ప్రేమ. ఆయన మన కోసం ప్రాణం పెట్టినంతగా ఆయన సిలువలో తన ప్రాణాన్ని సజీవంగా అర్పించుకున్నాడు. ఇది నిజమైన ప్రేమ. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొద్దకు వచ్చిన ఎవ్వరు కూడా, ఆయన మీద నిరీక్షణ కలిగిన ఎవ్వరు కూడా చెడిపోయినట్టు చరిత్రలో మనము చూడట్లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ మనకు ఆలోచన ఇచ్చి నడిపిస్తుంది. మన మార్గాన్ని సారాలం చేస్తుంది. ఒకవేళ మనం తెలియక చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు, మనం ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు మన దారిని మారుస్తుంది. మన యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తుంది. ఏ విధంగా అంటే మన కన్నుల ముందుకు ఆయన ప్రణాళికను దేవుడు తీసుకొస్తాడు. ఏ ప్రేమ కోసం ఏడుస్తున్నావో, ఏ ప్రేమ కోసం ఇప్పుడు మనము ఏమనుకుంటాం నిజమైన ప్రేమ అంటే, వాడు నా కోసం అన్నం తినలేదు, రాత్రంతా కూడా నిద్ర పట్టలేదు, ఏడుస్తూనే మెసేజ్ చేస్తున్నాడు, ఫోన్ చేస్తున్నాడు. ఇది నిజమైన ప్రేమ అంటారా? నెక్స్ట్ డే వెళ్ళేసరికి అంతకంటే మంచి వాళ్ళు దొరికినప్పుడు ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టే ప్రేమ. ఆ ప్రేమ కోసమా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? ఒక్కసారి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని ప్రేమ వైపు చూడు. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితము ఆశీర్వదించబడుతుంది. ఆమేన్.